నమస్తే, నేను మీ రావుల భాస్కర్ రావు, రైతు బిడ్డను, సోషల్ వర్కర్ను. అదేవిధంగా వివిధ జబ్బుల మీద గత 25 సంవత్సరాలుగా ప్రచారం నిర్వహిస్తున్నాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల కొద్దిమంది ఏళ్ళ మీద లెక్కబెట్టేంతే క్యాన్సర్ స్పెషలిస్టులు ఉండేది. ఈరోజు క్యాన్సర్ స్పెషలిస్టులు, ఆంకాలజిస్టులు ఎంతమంది అయిపోయినారు అంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక డాక్టర్ ఉండడం జరిగింది. ఈరోజు మన వరంగల్ జిల్లా లోపల కూడా సుమారు 4 కార్పొరేట్ హాస్పిటళ్ళు క్యాన్సర్ మీదనే రీసెర్చ్ చేస్తూ క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంటు, చికిత్స విధానం అందిస్తూ ఉన్నది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ కాలంలో ఈ క్యాన్సర్ను మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఈ క్యాన్సర్ అనేది 3 రకాలుగా వస్తుంది. ఆ 3 రకాలు, ఒకటి ఫిజికల్ క్యారెక్టర్స్ అంటే భౌతిక సంబంధమైన కారణాల చేత వల్ల, రెండోది కెమికల్ ఫ్యాక్టర్స్ అంటే రసాయన పదార్థాల వల్ల, మూడోది బయోఫ్యాక్టర్స్ అంటే కొన్ని రకాల వైరస్ల వల్ల. ఈ రకంగా మనం చూసినట్టయితే మరి భౌతిక కారణాలు అంటే సిమెంట్ ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు కానీ, రంగుల పరిశ్రమలో పనిచేసే వాళ్ళు కానీ, తర్వాత ఎండలో బాగా తిరిగే వాళ్ళు కానీ, ఎండలో ఎక్కువ అవసరానికి మించి ఎక్కువ ఎండలో ఉండాల్సి పనిచేసే వాళ్ళ లోపల కూడా మరి మెలనిన్ అనేది ఉత్పత్తి ఎక్కువైపోయి అల్ట్రావైలెట్ రేస్ యొక్క ప్రభావం ఎక్కువయ్యి యొక్క కారణం క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి కెమికల్ సంబంధం అన్నప్పుడు మరి మన ఆహారాన్ని ఉత్పత్తి చేసేటప్పుడు కానీ, ఆహారాన్ని ఉత్పత్తి చేసేటప్పుడు రైతన్నలందరూ కూడా కలుపు మందులు వాడటం, తర్వాత పురుగు మందులు వాడటం, తెగుళ్ళ మందులు వాడటం, ఈ విధంగా పెస్టిసైడ్స్ కానీ, సింథటిక్ పైరిథ్రాయిడ్స్ కానీ, ఇవన్నీ కూడా క్యాన్సర్ రావడానికి కారణమైన పదార్థాలు ఏమంటే కార్సినోజెనిక్ రియేజెంట్స్ అంటారు, అంటే కార్సినోజెనిక్ సబ్స్టెన్సెస్. ఇవన్నీ కూడా ఈ పురుగు మందుల లోపల ఉన్నాయి. మరి మనము ఇంకా రసాయనిక దానికి సంబంధించింది అయితే రంగుల పరిశ్రమలు చేసేటువంటి వారందరూ కూడా ఈ యొక్క క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల రసాయనిక పదార్థాలు అంటే పరిశ్రమలు ఉత్పత్తి చేసినటువంటి రసాయన పదార్థాల వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మరి హ్యూమన్ పాపిల్లోమా వైరస్, జీవ సంబంధమైన కారకం అంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్. ఈ విధంగా చూస్తే మరి రసాయన పదార్థాలే ఉన్నట్టు చూసినట్టయితే మనం తినే ఆల్ ప్యాక్డ్ ఫుడ్స్ లోపల కూడా దాంట్లో కలిపే ప్రిజర్వేటివ్స్ అంటే నిల్వ ఉండడానికి, ఆహార పదార్థాలు నిలవడానికి మనం కొన్ని రకాల రసాయన పదార్థాలు కలుపుతూ ఉంటారు. అలా కలిపిన వాటి వల్ల మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్యాన్సర్ లోపల కూడా కార్సినోమా, సార్కోమా, ల్యూకేమియా, తర్వాత రకరకాలైన క్యాన్సర్లు కూడా మన శరీరంలో ఏ పార్ట్కైనా కానీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మరి మనము ఈ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సినది. జంక్ ఫుడ్ తినకుండా ఉండాలి. రెండవది డీప్ ఫ్రైడ్ కర్రీస్ ఏవి కూడా తినొద్దు. ఆహారాన్ని నలుపు రంగుగా మార్చిన దాన్ని తినకుండా ఉంటే క్యాన్సర్ని మనం తప్పించుకోవచ్చు. అంటే నలుపు రంగు అంటే డీప్ ఫ్రైడ్. తర్వాత మరి ఎక్కడి వరకు కొందరికి ఫ్రై కూరలు అంటేనే చాలా ఇష్టం, అంటే బ్రౌన్ కలర్ వరకు వచ్చే వరకు మాత్రం అది హానికరం కాదు. మరి డీప్ ఫ్రై చేసినామంటే అందులో ఉన్న ఆయిల్ కానీ, అందులో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా కార్సినోజెనిక్ రియేజెంట్స్గా మారుతుంది. చాలామంది కూడా ఇప్పుడు పిల్లలకు కూడా కూల్ డ్రింక్స్ తాగిస్తూ ఉన్నారు. ఎక్కడికైనా బయటికి తీసుకపోతే కూడా సినిమా టాకీస్లో కానీ, పార్కుల్లో కానీ, ఎక్కడ పడితే అక్కడ కురుకురేలు, రకరకాల చిప్స్ తినిపిస్తూ ఉన్నారు. సో వాటి మీద కూడా ఒక రకమైన రసాయనిక పదార్థాన్ని మోనోసోడియం గ్లూటనేట్ అంటారు. తర్వాత ఒక రకమైనటువంటి కురుకురే మీద ఆహార పదార్థం ఖరాబ్ కాకుండా ఒక ప్లాస్టిక్ కోటింగ్ లాగా వచ్చేటట్టుగా ఒకటి పదార్థాన్ని పూస్తూ ఉంటారు. ఇట్లాంటి వాటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్సినోజెనిక్ రియేజెంట్కి కారణమైనటువంటి, అసలు క్యాన్సర్ అంటేనే మనం ఏంటిది, ఫస్ట్ మన శరీరంలో రోజు ఎన్నో రకాలైన బయోకెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అనేక రకాల టాక్సిన్స్ విడుదలవుతాయి. ఆ టాక్సిన్స్ వల్ల కూడా కణాల అరుగుదల ఉన్నది. అయితే ఈ కణాల యొక్క కణ విభజన అవసరానికి మించి ఎక్కువ కణ విభజన జరిగితే దాన్ని అబ్నార్మల్ గ్రోత్ అంటారు. సో అట్లా వచ్చినటువంటి కణుతులను మనం క్యాన్సర్ కారకాలు. ఈ కణుతులన్నింటినీ కూడా మనం, అన్ని కణుతులు కూడా క్యాన్సర్ కావచ్చు, కాకపోవచ్చు. అయితే కొన్ని కొవ్వు గడ్డలు ఉంటాయి. కొన్ని రకాలైన గడ్డలు మాత్రం వేగంగా అభివృద్ధి చెంది తక్కువ కాలంలోనే ఎక్కువ పరిమాణంలోకి వచ్చినాయి అంటే దాని అర్థం మనకు ఈ యొక్క క్యాన్సర్కి సంబంధించిన కారకాలు ఉన్నట్టే లెక్క. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా బీరకాయ, కాకరకాయ, సోరకాయ, తర్వాత ఆలుగడ్డ, ఇట్లాంటి అన్నింటిలో కూడా కొన్ని వాటిలో కూడా అఫ్లోటాక్సిన్ అనే ఒక పదార్థం ఉండే అవకాశం ఉన్నది. అవేంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బీరకాయ, సొరకాయ తీసుకుంటే అవి తీపిగా ఉండాలి. అవి తీయగా ఉండకుండా చేదుగా ఉన్నాయంటే దాంట్లో అఫ్లోటాక్సిన్ ఉన్నట్లు ఎక్కువ.
ఆలుగడ్డ లోపల ఆకుపచ్చని కారకం ఉంటుంది. ఆకుపచ్చని అది మనం ఉడికించినప్పుడు కూడా ఉడకకుండా గట్టిగా ఉంటుంది, అది అఫ్లోటాక్సిన్. సో ఆలుగడ్డ ఆకుపచ్చగా ఉన్న ఆలుగడ్డలో మనం ఆహారం తీసుకోకూడదు. ఆ నలుపు రంగులోకి మిరపకాయల యొక్క సహజ సిద్ధమైన రంగు ఎరుపు రంగు, తర్వాత ఉదా రంగు, కొన్ని రకాలైన రంగులు ఉంటాయి. అవి కాకుండా భిన్నంగా నలుపు రంగులోకి మారిందంటే అందులో కూడా అఫ్లోటాక్సిన్ ఉన్నట్టుగా లెక్క. సో ఈ విధంగా మనం ప్రకృతికి సహజ సిద్ధమైనటువంటి రుచులు సహజ సిద్ధంగానే ఉండక భిన్నంగా ఆ రుచి ఉన్నది అంటే అది కార్సినోజెనిక్ రియేజెంట్. సో ఈ విధంగా క్యాన్సర్ రావడానికి కారణమైనటువంటి ఇట్లాంటి ఫుడ్ను మనం తినకుండా ఉంటే క్యాన్సర్ నుంచి తప్పించుకుంటాం. మరి కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు తింటే క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుకోవచ్చు. అవి ఏంటి అంటే మనము సహజమైన ఉడికించినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం, తర్వాత బీట్రూట్ కానీ క్యారెట్ కానీ, తర్వాత ఫ్లాక్ సీడ్స్ అంటే మనం అవిసె గింజలు కానీ, తర్వాత కొన్ని రకాల గింజ ధాన్యాలకు సంబంధించిన ఆహార పదార్థాలు తినడం వల్ల కూడా మనం క్యాన్సర్ రాకుండా తప్పించుకోవచ్చు. సో ఈ విధంగా మనము చెప్పుకుంటూ పోతే క్యాన్సర్కి సంబంధించిన ఇప్పుడు మన విద్యుక్త ధర్మం మనందరం మన డైలీ లైఫ్లో ఒకటి ప్లాస్టిక్ వాడకపోవడం. ప్లాస్టిక్ ఏంటంటే మైక్రో ప్లాస్టిక్. ఇవాళ మనందరికీ తెలుసు, ఇంట్లో నిల్వ చేసే వాటర్ ప్లాస్టిక్ క్యాన్లు, తాగేది ప్లాస్టిక్ గ్లాసులు, తర్వాత బాటిల్స్ కూడా. ఇవన్నీ కూడా ఏమైతే అంటే మైక్రో ప్లాస్టిక్ను ఉత్పత్తి చేస్తాయి. అంటే ఒకసారి దాంట్లో నీటిని తీసేసిన తర్వాత మళ్ళీ అది సన్ రేస్కి ఎక్స్పోజ్ అయ్యి దాంట్లో మైక్రో ప్లాస్టిక్ అనేది ఉత్పత్తి అవుతుంది. సో ఈ మైక్రో ప్లాస్టిక్ అనేది అందుకనే మనం వాటర్ బాటిల్ తాగంగానే దాన్ని చిదిమేయాలి, దాన్ని డిస్పోజ్ చేసేయాలి. కానీ అలా కాకుండా దాన్ని తిరిగి వాడడం వల్ల ఆ విధంగా ప్లాస్టిక్ కవర్లు, పాలిథిన్ కవర్లు ఇలాంటివి వాటిల్లో నిల్వ ఉన్నట్టు వేడి ఆహార పదార్థాలను ప్లాస్టిక్ కవర్లో నిల్వ చేయడంతో కూడా బిస్ఫెనాల్ ఏ అనేది ఒక కెమికల్ ఉత్పత్తి అవుతుంది. ఆ కెమికల్ ఏంటిదంటే క్యాన్సర్ కారకం అనమాట. సో ఈ విధంగా మనము క్యాన్సర్ రాకుండా కాపాడుకోవాలంటే మన డైలీ లైఫ్ నుంచి ప్లాస్టిక్ను దూరంగా పెట్టాలి, సహజమైన రుచులని ఆస్వాదించాలి, సహజమైనటువంటి కూర. తర్వాత కొంతమంది సాధారణ గృహిణులందరూ చేసే ఇంకొక తప్పు కూడా ఉన్నది. ఏంటిదంటే ఆహార పదార్థాలు తిరిగి వేడి చేసి వాడటం అనేది అలవాటు ఉన్నది. కొందరు నూనెలను కూడా కొన్ని రకాల పలహారాలు తయారు చేసుకున్నప్పుడు మిగిలిపోయిన నూనెను పారబోయటం ఇష్టం లేక దాన్ని మళ్ళీ ఏదో ఒక కర్రీలో వాడడం, మళ్ళీ ఏదో ఒక ఆహార పదార్థాన్ని తయారు చేయడానికి వాడడం వల్ల కూడా ఈ యొక్క నూనె పదార్థాలు తిరిగి వేడి చేసి వాడటం వల్ల కూడా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉన్నది. కావున మరి మిత్రులారా, ఈ యొక్క క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలి అంటే మన రోజు జాగ్రత్తగా చూసుకోవాలి. మనం తినే ఆహారాన్ని, మనం వాడే వస్తువులు, మన యొక్క ఆహార పదార్థాన్ని ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకొని ఆహార పదార్థాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మరి క్యాన్సర్ డే సందర్భంగా మిత్రులందరికీ క్యాన్సర్ పైన కనీస అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. కనుక మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.